న్యాయ వ్యవస్థను భయపెట్టేలా రాజకీయ పక్షపాతంతో వ్యవహరిస్తూ సెక్యులరిజం పేరుతో న్యాయమూర్తులపై దాడులు జరుగుతున్నాయని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. హిందూ విశ్వాసాలకు అనుకూలంగా తీర్పిచ్చిన హైకోర్టు న్యాయమూర్తిపై అభిశంసన పిటిషన్కు ప్రయత్నించడం తీవ్ర ఆందోళన కలిగించే విషయమని ఆయన పేర్కొన్నారు. హిందూ విశ్వాసాలను ఆచారాలను పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పిచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలకు దిగుతున్నాయి? ఇది కోర్టులను బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? ఇది సూడో సెక్యులరిజం కాదా అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పవన్ కళ్యాణ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయనున్న దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించే విషయమై అక్కడి దర్గా కమిటీకి, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పునిచ్చారు. పరిమిత సంఖ్యలో వెళ్లి దీపం వెలిగించవచ్చంటూ ఆదేశాలివ్వగా తమిళనాడు ప్రభుత్వం తదనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం డీఎం ఓం బిర్లాను కలిసి జస్టిస్ స్వామినాథన్ పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలంటూ లేఖ అందించారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.